చాలా మంది తమ్ముళ్ళు, యవనస్తులు, సంఘ పెద్దలు ఉన్నారు కదా. ఎప్పుడైనా సరే సాతాను మీ మధ్యలో గొడవ పెట్టాలనుకున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారని తెలిసినప్పుడు ఎప్పుడైనా మీరు ఓర్చుకున్నారా? ఓర్చుకొని చూడండి, ఆత్మదేవుడు మీ స్నేహితుడైపోతాడు. కానీ మనం ఏం చేస్తాం? అసలు ఒప్పుకునేదే లేదు. నన్ను అంటే నేను ఒప్పుకోనంటావు. కానీ నీ పక్షమున దేవుడు మాట్లాడే అవకాశం ఇచ్చి చూడు. నీ గురించి నువ్వు మాట్లాడితే నలుగురే వింటారు. నీ గురించి దేవుడు మాట్లాడితే నీ ప్రాంతంలో 4 దిక్కులు మోగుతుంది. నిన్ను నీవు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించునుగాక. యోసేపు తనను తాను నిరూపించుకున్నాడా? దేవుడే యోసేపును నిరూపించాడా? దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన యందు సంపూర్ణ విశ్వాసంతో కష్టపడండి. కరుణా సంపన్నుడైన దేవుడు, దయామయుడైన దేవుడు తన బలమైన హస్తము చేత మిమ్మల్ని వాడుకుంటూ నిరూపిస్తాడు. ఈ లోక మానవుడికి పై రూపమే కనబడుతుంది, కానీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు, సమస్తమును చేయగల సమర్థుడైన దేవుడు నీ వెనుకుండునుగాక. నీ నోరు నువ్వు వాడకపోతే దేవుడు తన నోరు నీ కోసం వాడతాడు. దేవుని ప్రజా జాగ్రత్తగా విను. భక్తులనైనా భ్రష్టులనైనా నీకు నచ్చినట్లు నువ్వు మాట్లాడడానికి లేదు. నీకు నచ్చినట్లు నువ్వు తొందరపడడానికి లేదు.